ఓం శ్రీ మాత్రే నమః. రేపటి నుండి మీనరాశి వారికి రాళ్ల వేసిన చేతిలోనే పూలు 2025 పూర్తి అయ్యేలోపుగా అఖండ రాజయోగం. మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. ఊహించని రాజయోగం మీ జీవితంలో కలగబోతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. ఈ మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి. మీ జీవితం అయితే పూర్తి రీతిలో మారిపోతుంది. ఆత్మవిశ్వాసం సదా మిమ్మల్ని రక్షిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధుప్రీతి ఉంటుంది. భోజన సౌఖ్యం కలదు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఈశ్వర ధ్యానం శుభప్రదం. ఆర్థిక స్థితి క్రమంగా బలపడుతుంది. గతంలో చేసిన కృషి ఇప్పుడు మీకు ఫలిస్తుంది. తెలివిగా వ్యవహరించే నిర్ణయాలు అనేవి లాభాలని చేకూరుస్తాయి. రుణ సమస్యల నుండి దూరంగా ఉండడం మంచిది. కొందరి ఈర్ష్యాపూరిత ప్రవర్తన కారణంగా ఆవేశం అనేది కలగవచ్చు, కానీ శాంతంగా వ్యవహరించండి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో కృషికి తగిన లాభం వస్తుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఈ వారం మధ్యలో ఒక ముఖ్యమైన పని కూడా పూర్తి అవుతుంది. గతంలో చేసిన కృషి మీకు సమయంలో పూర్తి అవుతుంది. ఈ రాశి వారికి వ్యాపారంలో కృషికి తగిన లాభం వస్తుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. వారం మధ్యలో కూడా మీకు పనులు పూర్తి అవుతాయి. శ్రద్ధతో బాధ్యత పనిచేస్తే కార్యసిద్ధి ఖచ్చితంగా లభిస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదవడం మంగళప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుందండి. మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో దక్కబోతూ ఉంది. మీ జీవితం అయితే మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారబోతూ ఉంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ 2025 పూర్తి అయ్యేలోపు ఈ మీనరాశి వారి జీవితం అంతా కూడా చాలా బాగుంటుందండి. వృత్తిపరంగా లగ్నంలో శని కారణంగా మీరు కొన్ని సవాళ్లు మరియు పని ఒత్తిడిని కూడా ఎదుర్కొనవచ్చు, కానీ మీ యొక్క మొత్తం అదృష్టం కూడా బాగా మెరుగుపడుతుంది. మీరు ఉన్నతాధికారులు మీ యొక్క భావాలను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు. ఈ నెల ఆర్థిక పరంగా అయితే సగటుగా ఉంటుందండి. ప్రధానంగా 12వ ఇంట్లో రాహువు మరియు 8వ, 9వ గృహాలలో ప్రయాణం, ఉన్నత విద్య, ఆధ్యాత్మిక కార్యకలాపాలు, సంచరించే గ్రహాల కారణంగా మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఖర్చును ఎదుర్కొనవచ్చు. అందువల్ల కొనుగోళ్లు మరియు ఖర్చులను నియంత్రించడానికి మీరు ప్రయత్నం చేయండి. 5వ ఇంట్లో గురువు తెలివైన పెట్టుబడులు లేదా సృజనాత్మక పనుల ద్వారా లాభాలకు మద్దతు అనేది ఇస్తాడు, కానీ ఊహాగానాలకు దూరంగా ఉండండి. రుణాలు లేదా ఆర్థికపరమైన సహాయం కోసం ఎదురు చూస్తున్న వారు 3వ వారంలో అనుకూలమైన స్పందనను కూడా పొందవచ్చు. మీకు కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు అనేది ఉంటుంది, కాబట్టి ఈ నెల కుటుంబ జీవితం చాలా ఆనందంగా కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మీ 1వ ఇంట్లో శని, జన్మ శని కారణంగా ఈ నెల మీకు శ్రద్ధ అవసరం. మీరు అలసట, ఒళ్ళు నొప్పులు లేదా ఒత్తిడికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి కూడా మీరు ఎదుర్కొనవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారు మొదటి 2 వారాల్లో విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేయడం ఆరోగ్య సమస్యలకు అయితే దారితీయవచ్చు. 12వ ఇంట్లో రాహు నిద్రలేమిని కూడా కలిగిస్తుంది. మీరు తగిన విశ్రాంతి తీసుకున్నారని, మీరు సరైన ఆహారం తీసుకున్నారని నిర్ధారించుకోండి. గురువు దృష్టి కోలుకోవడానికి మీకు సహాయపడుతుంది. వ్యాపారస్తులు తమ యొక్క వ్యాపారంలో మంచి వృద్ధిని చూస్తారు. ముఖ్యంగా విదేశీ వాణిజ్యం లేదా సుదూర ఖాతాదారులకు సంబంధించినటువంటి అయితే అధిక నిర్వహణ ఖర్చులు లేదా పెట్టుబడుల కారణంగా కూడా మీరు ఈ నెలలో సగటు ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఈ సమయం మీకు ఆదాయానికి అయితే బాగుంటుందండి, కానీ ఖర్చులు కూడా సూచింపబడుతూ ఉన్నాయి. వ్యాపార వృద్ధి కోసం, ఆర్థికపరమైన సహాయం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ నెల ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలు అయితే మీరు పొందవచ్చు. బుధుడు వక్రించినప్పుడు సంభాషణలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి సమయం చాలా అద్భుతంగానే ఉంటుంది. 5వ ఇంట్లో ఉచ్చ గురువు గొప్ప తెలివితేటలను, ఏకాగ్రతను మరియు చదువులో విజయాన్ని కూడా అందిస్తాడు. బలమైన 9వ ఇంటి సంచారం ఉన్నత విద్య మరియు పరిశోధనలకు కూడా అనుకూలిస్తుంది. శని కారణంగా ప్రథమార్థంలో ఏకాగ్రత కొద్దిగా తగ్గినా కూడా ద్వితీయార్థంలో ఉపాధ్యాయులు లేదా పెద్దల యొక్క సహాయంతో గొప్ప ఫలితాలు అనేవి వస్తాయి. కోరుకున్న విద్యా సంస్థల అవకాశాల కోసం చూస్తున్న వారు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. చూశారు కదండి.
ఈ మీన రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మీన రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఎవరికైనా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారి స్వస్థితంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదండి. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రమూ చేత కదని చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రమూ చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులు కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ మీనరాశి వారికి విశ్రాంతి అనేది చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అనేది చాలా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం అయితే చాలా ఆనందంగా ఉంటుంది. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా వీరు ఆందోళన చెందుతారు. సాధారణంగా ఈ మీన రాశి వారు ప్రశాంత మనస్కులే ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీన రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి. పారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని వీరు చాలా నిదానంగా గ్రహిస్తారు. వంశగౌరవం మంచితనం వీరిని చాలా వరకు కూడా ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని వీరు చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా వీరు విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన వీరైతే శుభ ఫలితాలను పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్షను ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి వీరు అభిషేకం చేయించడం వలన వీరైతే శుభ ఫలితాలైతే పొందగలుగుతారు. ఈ మీనరాశి పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా బలంగా, పొడవుగా, బలిష్టమైన దేహాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా ఉంటారు. తీక్షణమైన చూపులను కలవారుగా ఉంటారు. రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలవుతారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీన రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.